హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డౌన్, ఎపిసోడ్ 78. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఎందుకంటే నా హాట్ బాడీ చూసి పారిపోయావు కాబట్టి అని రణధీర్ అనేసరికి ఆరుహి షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేసింది. రణధీర్ కొంటెగా నవ్వుతూ కళ్ళెగిరేశాడు. అంటే నేను కెమెరాలు పెట్టిన విషయం నీకు ముందే తెలుసా? బిద్దరపోతూ అడిగింది. ఎస్ మై డియర్. బెడ్పై రిలాక్సింగ్గా కూర్చొని వెనక్కి వంగి చేతులు బెడ్పై ఆనించాడు. ఆరుహి అవ్వక్కై చూస్తూ, ఎలా తెలిసింది, ఎప్పుడు తెలిసింది అని అడిగింది. మీరు ఫిక్స్ చేసిన రోజే తెలుసు. మారు విషయంలో వస్తే నేను నిన్ను గుర్తుపట్టలేను అనుకున్నావా అని అంటూ ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని తన మీద కూర్చోబెట్టుకున్నాడు. మేము గుర్తుపట్టకుండానే రెడీ అయ్యామే, అలా ఎలా గుర్తుపట్టావు? రణధీర్ నవ్వుతూ, మారువేషం వేసుకున్నాం, అన్నీ కవర్ చేసుకున్నాం, గుర్తుపట్టకుండా. గొంతు కూడా మార్చేశావు. బట్ ఈ కళ్ళని చూడగానే నా కళ్ళు గుర్తుపట్టేశాయి. నా షార్ప్ ఐస్ నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. నో వన్ కెన్ ఫూల్ మీ. నా ఇంట్లోకి వచ్చి నేను ఇంట్లో ఉండగానే స్పై కెమెరాలు ఫిక్స్ చేస్తే నాకేమీ తెలియదు అనుకున్నారా అని అన్నాడు కళ్ళెగిరిస్తూ. బిగ్గమొహం వేసుకుని చూస్తుంది ఆరుహి. ఆ రోజు జరిగిన సంఘటనలు తన కళ్ళ ముందు మెదిలాయి. రణధీర్ తన ఎదురుగా నిలబడి కళ్ళలోకి చూస్తూ సూటిగా ప్రశ్నించడం, ఐడి కార్డ్ అడిగి భయపెట్టడం. జిమ్కి వెళ్ళండి, మీ ఇద్దరి బాడీలు వీక్గా ఉన్నాయి, అబ్బాయిల్లా అస్సలు కనిపించట్లేరు అని అనడం. దానికి తను, మా భార్య పిల్లలకే సరిపడా తిండి లేదు, జిమ్కిలా వెళ్ళగలను అని ఆరుహి అనడం అన్నీ గుర్తొచ్చి ఆరుహి మొహం అష్టవంకర్లుగా మారింది. తన మొహంలోని ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకుంటూ, నీ భార్య పిల్లలు బాగున్నారా అని అడిగాడు రణధీర్ టీజింగ్గా. రణధీర్ సిగ్గుపడుతూ మొహాన్ని చేతుల్లో దాచుకుంది ఆరుహి. పగలబడి నవ్వసాగాడు రణధీర్. చేతులు అడ్డు తీసి అతని వైపు చిరుకోపంగా చూసింది. అంటే నేను కెమెరాలో నిన్ను గమనిస్తున్నానని తెలిసే అలా షో ఆఫ్ చేశావా? ఎగ్జాక్ట్లీ అని అన్నాడు ఆమె ముక్కు పట్టి లాగుతూ. ఎప్పుడూ నీదే డామినేషన్. అసలు నువ్వు మా ఫ్లాట్లో ఎందుకు స్పై కెమెరాలు పెట్టావు? అమ్మాయిల ఫ్లాట్లో అలా కెమెరాలు పెట్టి గమనించడం తప్ప నీకు తెలీదా? అలా చేసావు నువ్వు సిగ్గు లేకుండా ఘాటుగాని ప్రశ్నించింది ఆరుహి. ఏయ్, ఆ కెమెరాస్ ఫిక్స్ చేసింది నీకోసం మాత్రమే, నిన్ను మాత్రమే అబ్జర్వ్ చేయడానికి. నీ బెడ్రూమ్లో మాత్రమే క్యామ్ ఉంది, సాక్షి రూమ్లో లేదు. ఐ థింక్ యు నో దట్. తెలుసు, స్టిల్ నన్నైనా అలా చూస్తావు? నా పర్మిషన్ లేకుండా నన్ను బట్టలు లేకుండా చూడడానికి నీకు సిగ్గులేదా? అదంతా గుర్తుకొస్తే పిచ్చి కోపం వస్తుంది నాకు. ఎందుకలా చేసావు? కోపంగా నిలదీస్తుంది. ఫస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్. నేను నిన్ను బట్టలు లేకుండా చూడలేదు అని రణధీర్ అంటుంటే, అబద్ధం అంది ఆరుహి వెంటనే. కాదు, నిజం. నువ్విప్పుడు నా వైఫ్వి. నేను న్యూడ్గా చూశానని చెప్పినా యూ కాంట్ డూ ఎనీథింగ్. సో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు నువ్వు నిజంగా నన్ను చూడలేదా? నో. నీ అందాలను కెమెరాలో కాకుండా డైరెక్ట్గా మాత్రమే చూడాలి అనుకున్నాను, ఫీల్ అవ్వాలి అనుకున్నాను. చూడాలి అనిపించినా ఐ కంట్రోల్డ్ మై సెల్ఫ్. మన ఫస్ట్ నైట్ రోజే నేను ఫస్ట్ టైం క్లోత్స్ లేకుండా చూడడం. ఆరుహి ఆశ్చర్యంగా చూసింది. అతని సమాధానం ఆమె మనసుకు హ్యాపీనెస్ని ఇచ్చింది. అయితే మరి కెమెరాలు ఎందుకు పెట్టావు అని అడిగింది మెల్లిగా. నీ ప్రతి మూమెంట్ని గమనించడానికి. నీ మీదున్న ఇంట్రెస్ట్తో నీ గురించి తెలుసుకోవాలి అనుకున్నాను. అలాగే ఈషాలో ఉన్న నీ వల్ల విల్సన్ ఈషాను పట్టుకోవచ్చని థాట్ కూడా ఉంది. అందుకే నీ గురించి ప్రతిదీ తెలుసుకుంటూ నిన్ను ఎప్పటికీ కనిపెట్టుకుంటూ ఉన్నాను. అయినా కూడా ఒక అమ్మాయి రూమ్లో కెమెరా పెట్టి సీక్రెట్గా చూడడం చాలా తప్పు. ఐ నో. బట్ ఆ తప్పు చేయకపోతే మన ఇద్దరం ఇప్పుడు ఇలా హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళం కాదేమో. ఆమె చుట్టూ చేతులు బిగిస్తూ అన్నాడు. ఆరుహి క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తుంది. ఎస్, కెమెరా ఉండడం వల్లే నువ్వు సూరత్కి పారిపోయిన విషయం నాకు తెలిసింది. నాకు తెలియకుండా ఉంటే నిన్ను పట్టుకోవడం ఇంపాసిబుల్ అని కాదు, డిఫికల్ట్ అయ్యేది. ఆ సిద్ధాంత్ గడి గురించి తెలిసింది కెమెరా వల్లే. మీ ఫ్లాట్లో వాడిని నీతో పాటు చూశాకి వాడి మీద నిఘా పెట్టాను.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రోజు నీ క్యూట్ అండ్ హాట్ యాక్షన్స్ చూసి చూసి నీ మీద పిచ్చి పెరిగిపోయింది, అబ్సెషన్ పెరిగింది, ప్రేమ పుట్టింది అని అంటూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు. చిన్నగా నవ్వుకుంది ఆరుహి. అండ్ వాటి వల్ల ఒక లైఫ్ సేవ్ అయింది అని రణధీర్ అంటుండి కనుబొమ్మలు ముడిచి అతని వైపు చూసింది ఆరుహి. ప్రణయ్ సాక్షిని బ్లాక్మెయిల్ చేస్తున్న విషయం నాకు ఎలా తెలిసిందో తెలుసా? ఎలా తెలిసింది? క్యూరియాసిటీతో అడిగింది. మీ ఫ్లాట్లో ఉన్న కెమెరాల వల్లే. అమితంగా ఆశ్చర్యపోయింది ఆరుహి. నిజమా? కానీ అప్పటికి మా ఫ్లాట్లో కెమెరాలు రిమూవ్ చేసావు కదా అంది అయోమయంగా చూస్తూ. రిమూవ్ చేయలేదు, ప్లేస్ చేంజ్ చేశాను. నీకు కెమెరాల గురించి తెలిసిందని షాకింగ్గా చూసింది ఆరుహి. నువ్వు నా దగ్గరకు వచ్చాక ఆ కెమెరాల గురించి పట్టించుకోలేదు. ప్రణయ్ ఇన్సిడెంట్ జరిగిన రోజే కెమెరాలు రిమూవ్ చేయించాలని సాక్షి ఫ్లాట్లో ఉందో లేదో చూద్దామని ఓపెన్ చేసినప్పుడే ప్రణయ్ విషయం తెలిసింది. వెంటనే రంగంలోకి దిగాను. తర్వాతంతా నీకు తెలిసింది. ఆరుహి ఆశ్చర్యంగా చూస్తూ అతన్ని హక్ చేసుకుంది. ఆ రోజు రణధీర్ కాపాడకపోయి ఉంటే సాక్షి పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే ఆమె గుండె వణికిపోయింది. నా మీద కోపం పోయిందా? కంప్లీట్గా పోయింది. అవి నువ్వు ఏ ఉద్దేశంతో పెట్టినా వాటి వల్ల మంచి జరిగింది. కాదు నీ వల్ల మంచి జరిగింది అని అంటూ అతని మొహంలోకి చూస్తూ, నువ్వు వాటిని చెడు ఉద్దేశంతో కాకుండా మంచి ఉద్దేశంతో ఫిక్స్ చేసావు. సాక్షి ప్రాబ్లంలో ఉందని తెలిసి నాకెందుకని వదిలేకుండా తనని సేవ్ చేశావు. ఇదంతా నీ మంచితనం వల్లే జరిగింది అని అంటూ అతని బుగ్గపై ప్రేమగా ముద్దు పెట్టుకుంది. చిన్నగా నవ్వాడు రణధీర్. అయితే ఫ్లాట్లో కెమెరాలు ఇంకా ఉన్నాయా? లేదు, ఆ ఇన్సిడెంట్ జరిగిన ఫ్యూ డేస్కి రిమూవ్ చేయించాను. ఈ ఇంట్లో కూడా తీసేయాలి, వాటితో ఇక అవసరం లేదు అంది ఆరుహి. మనం ఇక్కడ స్టే చేయం కాబట్టి అవసరం లేదు, రిమూవ్ చేయాలి. ఇక్కడ స్టే చేయమా? ఎందుకు రణధీర్? ఇంతకు ముందంటే సీక్రెట్ రిలేషన్షిప్ కాబట్టి అక్కడున్నాం. ఇప్పుడు మనకి మ్యారేజ్ అయింది, అందరం కలిసి ఉంటే బాగుంటుంది అంది ఆరుహి. థ్యాంక్స్ ఫర్ దట్ అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టుకున్న రణధీర్. నాకు అందరం కలిసి ఉండాలనే ఉంది. రియాన్ మ్యారేజ్ అయ్యాక కలిసి ఉండొచ్చు. అప్పటి వరకు సపరేట్గా ఉండబోతున్నాం. మనం ఇక్కడే ఉంటే నిధి రియాన్కి ఏకాంతం దొరకదు. ఏకాంతం దొరికితే రియాన్ మనసుకు దగ్గర అవ్వడానికి నిధికి ఛాన్స్ ఉంటుంది. ఆరుహి నవ్వుతూ హ్యాపీగా చూస్తుంది. నేను ఇదంతా ఆలోచించనే లేదు. మీది మామూలు బ్రెయిన్ కాదు ముద్దుగా అంటూ అతని జుట్టుని చెరిపేసి, నేను వెళ్ళి కెమెరాలు తీసేసి కాఫీ తీసుకొస్తాను, మీరు ఫ్రెష్ అప్ అయ్యండి అని చెప్పి ఆరుహి అతని మీద నుండి లేచి బయటికి పరిగెత్తగా రణధీర్ చిన్నగా నవ్వుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. ఈ హీరో గారు మామూలుడు కాదు, అంత ఈజీగా మోసం చేయలే. నేను కెమెరా చూస్తున్నానని నాతో ఎంత ఆడుకున్నాడు అని తనలో తాను నవ్వుకుంటూ జిమ్లో కెమెరా రిమూవ్ చేసి కిందకు వెళ్ళింది. హాల్లో కిచెన్లో అన్నీ తీసేసి కాఫీ పెట్టుకొని 2 కప్పులతో రూమ్కి తిరిగి వచ్చింది. అప్పటికి ఫ్రెష్ అప్ అయి క్యాజువల్ టీషర్ట్ అండ్ ట్రౌజర్ వేసుకున్నాడు రణధీర్. అతనికి కాఫీ అందించి తన పక్కన కూర్చొని సిప్ చేస్తూ ఉంది. రణధీర్ కాఫీ ఫినిష్ చేసి కప్ టేబుల్పై పెట్టి, నీ ఫోన్ ఇవ్వు అని అడిగాడు చేయి చాపుతూ. నా ఫోన్ ఎందుకు? డోంట్ ఆస్క్ మీ క్వశ్చన్స్ అని రణధీర్ అనడంతో మూతి తిప్పుకొని ఫోన్ అతనికి ఇచ్చింది ఆరుహి. రణధీర్ టేబుల్ మీదున్న చిన్న బాక్స్ తీసుకొని అందులో ఉన్న చిప్ తీసి ఆరుహి మొబైల్లో పెడుతుండే, ఇదేంటి అని అడిగింది ఆరుహి. ట్రాకర్. అంటే నాపై కన్నేసి ఉంచుతున్నావా? నీకు తెలియకుండా నేనెక్కడికి వెళ్తాను? ఇంకా నా మీద నమ్మకం రాలేదా? నొచ్చుకుంటూ అంది ఆరుహి. రణధీర్ చిప్ పెట్టి ఫోన్ ఆమెకి ఇచ్చి తన చేయి అతని చేతిలోకి తీసుకున్నాడు. ఆరుహి, నాకు బిజినెస్ రైవల్స్ ఉన్నారు, పర్సనల్గా ఎనిమిస్ ఉన్నారు. పరీక్షిత్ సిద్ధులకి శిక్ష విధించాను. రీసెంట్గానే విల్సన్ చనిపోయాడు. వాళ్ళ మనుషుల ద్వారా నాకు నీకు థ్రెట్ ఉండొచ్చు, ఇంకా వేరే వాళ్ళ ద్వారా ఉండొచ్చు. నీ విషయంలో నేను అస్సలు రిస్క్ తీసుకోలేను. నీకేదైనా ప్రమాదం సంభవిస్తే ఈ ట్రాకర్ నన్ను నీ దగ్గరికి తీసుకొస్తుంది అని ప్రేమగా చెప్పాడు. అతడి ప్రేమకు ఆరుహి మనసు మురిసిపోయింది. నవ్వుతూ అతన్ని కౌగిలించుకొని, నువ్వెప్పుడు నన్ను భయపడుతూనే ఉంటావు అంది. ఇందులో అంత భయపడడానికి ఏముంది? ఐ లవ్ మై వైఫ్.
అలాంటప్పుడు నేను తనపై ఒక కన్నేసి ఉంచితే తప్పేంటి? కావాలంటే నువ్వు నా ఫోన్కి కూడా ట్రాకర్ పెట్టొచ్చు. ఐ హ్యావ్ నో ప్రాబ్లం అని అన్నాడు. ఏం అవసరం లేదులే అంది మెల్లిగా. టుమారో మన హనీమూన్ ప్రయాణం రణధీర్ అనేసరికి తలెత్తి అతని మొహంలోకి చూస్తూ, హనీమూనా? ఇంత త్వరగా? ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది ఎగ్జైట్మెంట్తో. సర్ప్రైజ్ అని అన్నాడు ఆమె ముక్కు లాగుతూ. బ్లష్ అవుతూ చిన్నగా నవ్వింది ఆరుహి. నవ్వుతున్న ఆమె పెదవులపై రణధీర్ ముద్దు పెట్టబోతుంటే ఆరుహి చెయ్యి అడ్డుపెట్టగా ఆమె చేతిని ముద్దాడాయి అతని పెదవులు. రణధీర్ కళ్ళు చిన్నవి చేసి చూశాడు. నువ్వు ముద్దు తాగవు, డిన్నర్ ప్రిపేర్ చేయాలి. మేడ్కి హెల్త్ బాగాలేదంటే రావద్దని చెప్పాను అంది ఆరుహి. నేను ముద్దుతో ఆగిపోదాం అనుకున్నాను, బట్ యు చేంజ్ మై డిసిషన్. ఇక అస్సలు ఆగను అంటూ ఆమె పెదవులను అతని పెదవులతో బంధిస్తూ ఆమెతో పాటు బయటపై పడిపోయాడు రణధీర్. అతనికి సరెండర్ ఇవ్వడం తప్ప మరో ఆప్షన్ లేదు ఆరుహికి. అతని ముద్దులో కరిగిపోతూ ప్రేమగా అతని చుట్టేసింది. సుదీర్ఘమైన గాఢ చుమ్మనం సాగించి ఆమె పెదవులను ఎర్రగా చేసి వదిలి చిలిపిగా కన్ను గీటాడు రణధీర్. సిగ్గుతో కూడిన నవ్వు ఆరుహి మొహంలో. లెట్స్ గో, వి విల్ ప్రిపేర్ డిన్నర్ టుగెదర్ అంటూ రణధీర్ ఆమె పైనుండి లేచి చెయ్యివ్వగా తన చెయ్యి అందుకొని అతనితో పాటు కదిలింది ఆరుహి. తాను వంట చేస్తుంటే తన శ్రద్ధగా గమనిస్తూ కిచెన్ కౌంటర్పై కూర్చున్నాడు రణధీర్. అతని నవ్వుతూ చూస్తూ ఫాస్ట్గా వంట ప్రిపేర్ చేసింది. చేసిన డిషెస్ అన్నీ డైనింగ్ టేబుల్పై సర్దుతూ ఉండగా రియాన్ నిధి లోపలికొచ్చారు. వాళ్ళు ఫ్రెష్ అప్ అయి వచ్చాక అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపు తన డిజైనింగ్ వర్క్ చేసుకున్న నిధి కాస్త రిలాక్స్ అవుతూ లాన్లోకి వచ్చి నిలబడింది. తన చూపు పక్కన ఉన్న రియాన్ రూమ్ వైపు మళ్ళింది. ఈ హీరో గారు ఏం చేస్తున్నారు? పడుకున్నాడా అని అనుకుంటూ మెల్లిగా అతని రూమ్ వైపు అడుగులు వేసింది. రూమ్ డోర్ ఓపెన్ చేసే ఉంది. మసక చీకటిగా ఉంది. పడుకున్నట్టున్నాడు అని అనుకుంటూ లోపలికి తొంగి చూస్తుంది. పడుకొని కనిపించాడు రియాన్. సంశయిస్తూనే మెల్లిగా అతని దగ్గరికి అడుగులు వేసి పడుకున్న అతని పక్కన కూర్చొని గడ్డం కింద చెయ్యి ఆనించుకుని అతన్ని చూస్తూ ఉంది. ఎంత ముద్దుగా ఉన్నారా? ఐ ఫీల్ లైక్ కిస్సింగ్ యూ బట్ ఐ కాంట్ అని చిన్నగా నిట్టూరుస్తూ గుడ్ నైట్ ఉమ్మా ఫ్లయింగ్ కిస్ ఇచ్చి లేచి బయటికి వెళ్ళింది. నిధి అడుగులు బయటికి పడగానే రియాన్ కళ్ళు తెరుచుకున్నాయి. ఆ తరువాత ఏం జరగబోతుంది? నిధి చేష్టలకి రియాన్ రియాక్షన్ ఏంటి? నిధిపై అతనికి ప్రేమ చిగురిస్తుందా? రణధీర్ ఆరుహిల హనీమూన్ ఎలా సాగబోతుంది? వారిద్దరి పెళ్లి తర్వాత ప్రయాణం సజావుగా సాగనుందా, లేదా ఊహించని తుఫాను రానుందా? ఆకాష్ తన మనసులోని మాటని సాక్షికి చెప్పిస్తాడా? సాక్షి రియాక్షన్ ఏంటి? ఈ ముగ్గురి జంటల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.